హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో అహోబిలంలో చూడవలసిన నవనారసింహ దేవాలయాల్లో యోగానంద, చత్రవత నరసింహస్వామి టెంపుల్స్ చూసాం. ఇప్పుడు మనం చూడబోయే మూడో టెంపుల్ భార్గవ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ డీప్ ఫారెస్ట్ లో ఉంటుంది. రోడ్డు మీద నుంచి అడవి లోపలికి 4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ టెంపుల్ కి తీసుకురావడానికి ఆటో అతను 600 తీసుకున్నాడు. అహోబిలంలో 2 టెంపుల్స్ డీప్ ఫారెస్ట్ లో ఉంటాయి. అవి పావన నరసింహస్వామి టెంపుల్, 2 భార్గవ నరసింహస్వామి టెంపుల్. పావని నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలంటే జీప్లో వెళ్ళాలి, ఆటోలో వెళ్ళలేము. జీప్కి 8 మందికి 3500 తీసుకుంటారు. భార్గవ టెంపుల్కి వెళ్ళే దారి ఉంటుంది. అసలు మీరు ఎక్కినప్పుడు కూర్చున్న ప్లేస్ ఒకటి అయితే దిగేటప్పుడు ఒక ప్లేస్లో ఉంటాం. మనకి దారి ఎలా కనిపిస్తుంది అంటే హిల్ క్లైంబ్ ట్రావెలింగ్ మనకు గుర్తుకు వస్తుంది. అందుకే మ్యాక్సిమం దారి కూడా కవర్ చేశాను, మీరు చూస్తారని. మేము వచ్చే ముందు వర్షం పడింది. దానివల్ల మొత్తం నీటి గుంటలే. ఆటోలో సరిగ్గా కూర్చోకపోతే నీటి గుంటలో పడడం పక్క. మీరు ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన ఈ టెంపుల్ మాత్రం స్కిప్ చేయకండి. మీరు మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు ఈ ట్రిప్లో. ప్రకృతి ప్రేమలకు అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇరవై నిమిషాల జర్నీ తర్వాత టెంపుల్ దగ్గరికి వచ్చాము. నేను ఆల్రెడీ ముందే చెప్పాను ఈ టెంపుల్ డీప్ ఫారెస్ట్ లో ఉంటుందని. సో మీరు ఆటో దిగ్గానే మీకు కనిపిస్తుంది డీప్ ఫారెస్ట్ లోకి వచ్చామని. ఆటో దిగి లోపలికి నడుచుకుని వెళ్ళాలి. మేము టెంపుల్కి వచ్చేటప్పటికి 5 అయింది. సో పక్క రెయిన్ పడుతుంది, ఓ పక్క చీకటి పడుతుంది. మళ్ళీ డీప్ ఫారెస్ట్ కొంచెం భయం వేస్తుంది, కానీ మేము ఎక్కువ మంది అవడం వల్ల కొంచెం ధైర్యంగానే లోపలికి వెళ్ళిపోయాం. భార్గవ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. ఇది అక్కడ మెయిన్ రోడ్ నుంచి 4 కిలోమీటర్ల దూరం అట. చాలా దారుణంగా ఉంది అసలు. పైకి కిందకి నడుము మొత్తం జారిపోద్ది. చూడండి, ఇది వాకింగ్. ఇప్పుడు చూపించేది వాకింగ్. ఇలాంటి వీటి మీద ఆటో నడిపాడు చాలా మట్టుకి. అసలు చాలా గ్రేట్ అసలు డ్రైవింగ్ అలాగా నడపడం. అయిపోయి హారిబుల్ అసలు. మోడల్ 600 తీసుకున్నాడు ఓన్లీ భార్గవ నరసింహస్వామి టెంపుల్కి. 600 లోపలికి తీసుకురావడానికి 7గురికి. ఒకళ్ళు ఇద్దరు అయితే టెంపుల్కి రాకండి, గ్రూప్గా అయితేనే టెంపుల్కి రండి. లేదు మేము చూడాలనుకుంటే సాటర్డే సండే రండి, జనం ఉంటారు. సో ఏ భయం ఉండదు.
కొంచెం దూరం నడిచాక టెంపుల్ మెట్లు కనిపిస్తాయి. మెట్ల దగ్గరలో మనకు భార్గవ తీర్థం కనిపిస్తుంది, చూడండి. భార్గవ తీర్థం కొంచెం బాగు చేస్తే బాగుంది అనిపిస్తుంది నాకైతే. భార్గవ నరసింహుని ఆలయానికి వెళ్ళాలంటే సుమారు 130 మెట్లు ఎక్కాలి. ఈ టెంపుల్ కొండ శిఖరం పైన ఉంటుంది. ఈ టెంపుల్కి భార్గవ నరసింహస్వామి టెంపుల్ అని పేరు రావడానికి కారణం భార్గవరాముడు ఇచ్చట తపస్సు చేసినందువలన ఈ స్వామికి భార్గవ నరసింహస్వామి టెంపుల్ అని పేరు వచ్చింది. విష్ణు యొక్క అవతారంలో ఒకటైన పరశురాముడు మరి యొక్క అవతారమైన నరసింహుని పూజించిన ప్రదేశం ఇది. పరశురాముడు ఉప అవతారం, కానీ నరసింహుడు ముఖ్య అవతారం. భార్గవుడు నరసింహుని దర్శనార్థం తపస్సు చేసినాడు. ఇక్కడ పరశురాముడు ఇచ్చటనే తపస్సు చేసి హిరణ్యకశిపుని వధించిన నరసింహుని దర్శించుకున్నాడు. ఇచ్చటి స్వామివారు 4 చేతులతో ఉంటారు. పై 2 చేతుల్లో శంకు చక్రములు, దిగువ 2 చేతులతో హిరణ్యకశిపుని చంపుతున్నట్టు ఉంటుంది. స్వామివారి పాదాల చెంత ప్రహ్లాదుడు కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు. చరిత్రలో ఉన్న ప్రకారం అయితే భార్గవ తీర్థమునందు స్నానం చేసి నరసింహుని దర్శించుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తుంటారు. ఇక్కడ దీపం వెలిగిస్తే మంచిది అంటారు. మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ దీపం వెలిగించారు. ఈ గుడి దగ్గర ఒక ఫ్యామిలీ ఉంటుంది. వీళ్ళు డే అండ్ నైట్ ఇక్కడే ఉంటారు. ఇక్కడకు చిరుతపుళ్ళు, ఎలుగుబంట్లు వస్తూ ఉంటాయి. మరి మీరు ఎలా ఉంటారు అంటే అదే అలవాటు అయిపోయింది అంటున్నారు అక్కడ వాళ్ళు. మా ఫ్రెండ్ అయితే ఒక అమౌంట్ ఇచ్చాడు. ఈ గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది. కొంచెంసేపు కూర్చుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం.